అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం. ప్రకృతి ఆహారమే ఔషధం అండి. మనము సంక్రాంతి, శ్రీ పంచమి, లలితా పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు, సంక్రాంతి అన్నీ సక్రమంగా జరుపుకొని ఈ రథసప్తమి సూర్యభగవానుడు జన్మదినము, సూర్యభగవాన్ని ప్రకాశమునకు ఆహ్వానం పలుకుతూ పూజ చేసుకుందామండి. నారాయణ సూర్య నారాయణ ఆదిత్య రూప నారాయణ దినకర తేజ దివాకర పరమ ప్రకాశ ప్రభాకర నారాయణ సూర్య నారాయణ. ఒక పెద్ద గ్లాసు ఆవు పాలు తీసుకొని పెసరపప్పు బియ్యము ఒక గుప్పెడి తీసుకొని ఆవు నేతిలో కలిపి ఈ ఆవు పిడకలతో జ్వాలను ప్రజ్వలింపచేసి పాలు మరిగాక బియ్యం వేసి ఈ పరవన్నం వండినానండి. అలాగే గుప్పెడు ముద్దగా తరిగిన బెల్లం వేశాను. ఆవు నెయ్యి, జీడిపప్పు, పుచ్చగింజలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ, పావు టీ స్పూను మిరియాలు, యాలకుల పొడి వేసి వండానండి. అలాగే సూర్యభగవానుడికి ఇష్టమైన రేగు పండ్లు, చెరుకు, కొబ్బరి, బెల్లము, అరటి పండ్లు ఇంకా మనకున్న ఏవైనా పెట్టుకోవచ్చండి. అయితే వడపప్పు పానకము కంపల్సరీ సూర్యభగవానుడికి పెట్టాలండి. అలాగే 14 ఒత్తుల్ని 7 ఒత్తులుగా చేసి ఆవు నెయ్యి వేసి 7 జిల్లేడు ఆకులు ఒక ప్లేటులో పెట్టి, అలాగే గోధుమలు సూర్యభగవానికి ఇష్టం కాబట్టి గోధుమలు వేసి మధ్యలో దీపం పెట్టి వెలిగించానండి. పరమన్నం వండిన తర్వాత పూజ అయిన తర్వాత హారతి ఇచ్చేసి అందరికీ 2 రేగుపళ్ళు, ఒక చెరుకు ముక్క, ఇలా క్షీర అన్నము అందరికీ అంటే 7గురికి కంపల్సరీ పంచిపెట్టాలండి. ఎర్ర పూలతో, ఎర్ర అక్షింతలతో పూజించాలి. ఈ మంత్రనామాలతో సూర్య నమస్కారాలు 12 144 ఆసనాలు వేస్తే చాలా మంచిదండి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఈ మంత్రాలతో ఆసనాలు వేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక్కొక్కరికి ఈ విధంగా ప్రసాదం పంచిపెట్టి సూర్యభగవానుని ఆయువు ఆరోగ్యాన్ని ఇమ్మని మనందరి తరపున కోరుకున్నానండి. ఈ వీడియోని దయచేసి తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్య ప్రతాపము అందరిపైన సమానంగా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.